2 నుంచి 4 వరకు 1000 కాళ్ళ మండపం, కొండపైన 1000 కాళ్ళ మండపం అంటారు. దాన్నే ఆర్ష సంస్కృతి సదస్సు. మన వెంకటేశ్వర బాబు అన్నారు కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, అంటే ఒక 2 మాటలు మాట్లాడేసినారు. అమ్ముల విశ్వనాథ భాగవతారు గారు, అమ్ముల విశ్వనాథ, ఆయన చూస్తూనే ఆదిపట్ల నారాయణ దాస్ గారు లాగా ఉంటారు. ఆ యొక్క ఆకారం. బళ్ళా బసవలింగ భాగవతారు గారు, రాజశేఖరుని లక్ష్మీపతి భాగవతారు గారు, ములుకుట్ల సదాశివ శాస్త్రి భాగవతారు గారు, వీళ్ళందరూ అందుకోసమే పుట్టారు, కారణ జన్ములు వీళ్ళంతా. అక్కిపెద్ద గారు, వారి సరసన వీళ్ళందరూ మహామహులు ఆ రోజుల్లో. కూచిపొట్ల కోటేశ్వరరావు గారు, సామవేదం వారు, అట్లా ఉమా చౌదరి గారు, ఒకరు కాదు, అలా దాదాపు ఎంతోమంది హరికథా రంగంలో తనకంటూ ఎవరికి వాళ్ళు ప్రత్యేక శైలి. వాళ్ళది ఒక్కసారి వింటే నవరసాలు పోషించేటటువంటి గొప్ప విద్వాంసులు. ఈ ఇంతమందిని కోఆర్డినేట్ చేసుకుంటూ అందరికీ తలమానికంగా ఉండే వ్యక్తి మన వంగల పట్టాభి భాగవతారు గారు. అందరితో వంగల పట్టాభి గారు ఉన్నారు కదా, ఫోన్లో మనవాడు ఉన్నాడు అక్కడ, అన్ని చూసుకుంటాడు. వంగల పట్టాభి భాగవతారు గారు. ఆయనేమో గుడిపాటి భాస్కర్ రావు గారు. ఈయన మొత్తం ఎంతమంది పుట్టే అంత ఉపకారి, పరోపకారి. చిన్న బిడ్డల నుంచి టాప్ టు పెద్ద విద్వాంసుల వరకు కూడా అందరికీ సేవ చేసేటటువంటి తత్వం వాడి. గుడిపాటి భాస్కర్ రావు గారు మహావిజ్ఞాని, మహామేధావి సబ్జెక్టులో. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు ఆదిపట్ల గారి సంప్రదాయం, వాజపేయి సుబ్బయ్య గారి సంప్రదాయం. గుడిపాటి శ్రీరామమూర్తి భాగవతుల యొక్క కుమారుడు. అందరిని తలుచుకోవాలి మనం. ఇలాంటి పరిస్థితుల్లో ఆదిపట్ల గారు అందరూ చెప్పేది ఒక ఎత్తు. ఆనాటి రోజుల్లో 2 to 4 హరికథ జరుగుతుందంటే బోర్డు మెంబర్లు, టీటీడీ బోర్డు మెంబర్స్, చంద్రమోహన్ రెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లాంటి వాళ్ళు 1976 నుంచి కూడా నేను స్టూడెంట్ వరకు. వీళ్లకు మేము మధ్యాహ్నం 12 గంటలకు వెళ్ళి అక్కడ టీటీడీ పెద్ద క్యాంటీన్ ఒకటి ఉంటుంది, ఒకటే ఒక క్యాంటీన్. ఆ పైన క్యాంటీన్లో నుంచి పెద్ద అన్నం తెచ్చుకోవాలి. అన్నం ఒక 15 మంది 20 మంది భోజనం చేసే అండాతో అన్నం భుజం మీద పెట్టుకొని 5 గిన్నెల క్యారియర్. అంటే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ లాగా చూస్తాం స్టూడెంట్స్, ఆ వచ్చిన విద్వాంసుల్ని. అట్లాగా ఆ రోజుల్లో డాక్టర్ ఎంఎస్, మొన్న మాట్లాడుకున్నాం కదా, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు 1966లో ఆస్థాన విదుషీమణి. అక్కడి నుంచి ఎంతమంది ఆస్థాన విద్వాంసులు విదుషీమణులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక బంగారు గోల్డ్ డాలర్ ఇచ్చి 1116 ఇచ్చి, ఈ మహానుభావులు కూడా అలా పెద్ద విద్వాంసులు ఎవరైనా ఉంటే వారికి 1116 ఇచ్చి పిలిపించి హిందూ ధర్మ ప్రతిష్టానం అంటారు అప్పుడు, ప్రచార పరిషత్ గారు ప్రతిష్టానం, అర్కస్వామ్యాచులు గారు ఫస్ట్ సెక్రటరీ. ఆ రోజుల నుంచి వీరికి భోజనాలన్నీ తెచ్చిపెట్టి ట్రావెలర్స్ బంగ్లా కాటేజ్, టీబీసీ అంటారు, మంగళం బావి కాటేజ్, ఈ కాటేజెస్లో ఒక విద్వాంసులకు ఒక రూము, హరికథ రంగానికి ఒక రూము ఇలా ఇస్తే వాళ్ళంతా భోజనం చేసిన తర్వాత వాళ్ళ ఆకులన్నీ తీసేసి వాళ్ళని డైరెక్ట్గా ఇట్లా మహద్వారం నుంచి దర్శనం. టికెట్లని అదంతా గోల్ ఎంత లేదు, మెట్రో బయోమెట్రిక్ అంతా లేదు, మహద్వారం నుంచి దర్శనం. అలా తీసుకెళ్తుంటే ప్రమథగణాలు, కైలాసం నుంచి ప్రమథగణాలు తీసుకొచ్చి ఆ విశ్వరూపం, ఆ విరాణమూర్తి రూపం చూసి పరమానందం అయిపోయి 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ఆ ఎంప్లాయీస్ కూడా అట్లా ఉండేవాళ్ళు, వీళ్ళకి అంత మర్యాద ఇచ్చేవాళ్ళు. ఆ ఎంప్లాయీస్ కూడా రండి సార్ అని చెప్పి తీసుకెళ్ళి స్వామి దగ్గర పాదాల వరకు తీసుకెళ్ళి సన్నిధానంలో దర్శనం వచ్చేసినాక వాళ్ళ మూడ్ ఇంకెట్లా ఉంటుంది చూసుకోండి. అప్పుడు వచ్చి కచ్చేది 2 to 4 హరికథ, 4 to 6 కచ్చేది. అందరూ మహావిద్వాంసులు. ఇప్పుడు నూకలు తిని సత్యనారాయణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, వాళ్ళ గురువులు అంతా కూడా. అది 4 to 6 కచ్చేది. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, ఎమ్మెల్బీ గారు, ఎంఎస్ గోపాలకృష్ణ గారు, టిఎన్ కృష్ణ గారు, చిట్టిబాబు గారు, ఇలాంటి. ఆ సరసన కోట సచ్చిదానంద శాస్త్రి గారు అంటే హరికథ అయిపోయినా కూడా వాళ్ళు కూడా విద్వాంసులు కూర్చొని విని వెళ్ళేవాళ్ళు. అట్లాంటి